మ్యాన్ కేసు అని ఒకటి చేసాం. లైన్ మ్యాన్ ఈయన ఏం చేస్తాడంటే విశాఖపట్నం ఉన్న అన్ని జిల్లాల్లో, పరవాడ, దువ్వాడ, విజయనగరం జిల్లాలో అన్ని జిల్లాలు ఉన్నాయి. ప్రతి మండలంలో 3 నెలలకు ఒకసారి వచ్చి లైన్ మ్యాన్ అని చెప్పి పుస్తులు తల్లు పట్టుకెళ్ళిపోతాడు. స్నాచింగ్ అంటే స్నాచింగ్ పట్టుకొని వెళ్ళిపోడు, అది తెలివి చీట్ చేస్తాడు. ఈడ ఎలా చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లేడీని అబ్జర్వ్ చేస్తాడు. బండి గట్టు మీద పెడతాడు, లోన్కి వెళ్తాడు. అమ్మ ఈ బోర్ మీదేనా అని అంటాడు. బాబు మాదేని బాబు, ఎత్త అయిపోతుంది చచ్చిపోతారు జాగ్రత్త అని చెప్తాడు. ఎలక్ట్రికల్ ఎత్త అయిపోతుంది, బాబు బాగు చేసేయండి బాబు అని అంటారు. ఇలా చూస్తాడు, ఆ మెడలో ఉంది బంగారమైనా, రాగి వైరు ఉందా అని అంటాడు. రాగి వైరు అక్కడ ఎలాగుంటుంది, ఆవిడకి ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది, అంత ఎతికినట్టు ఉంటుంది, ఎక్కడ లేదు బాబు అని అంటాడు. సరే ఆ మెడలో ఉంది బంగారమైనా అని అంటాడు. బంగారమైన సార్ అని అంటాడు. సరే తీయమనిసి అంటాడు. వీడు అప్పటికే ఆల్రెడీ రెండు కట్ చీఫ్లు ఉంటాయి. వీడు బంగారం ఏదైతే కట్టాలో ఒక తెల్ల కట్ చీఫ్లో కట్టేసి ఇక్కడ పెడతానమ్మా, నేను బండి మీద గట్టు మీద కదా పెడతాడు బండి, దాంట్లో సామాన్లు ఉన్నాయి తెచ్చుకుంటున్నాను, ఇది చూస్తుండమ్మా అని అంటాడు. వీడు చూస్తాను, వీడు ఎలా చూస్తూనే ఉంటే బంగారం పట్టుకుని వెళ్ళిపోతాడు. కాదు పక్కన పెట్టడం ఎందుకు, పట్టుకుని వెళ్ళిపోకుండా? మరి నమ్మదు కదా, కేకేసేస్తుంది కదా. బంగారం ఎందుకు తీయాలని అడగదా? రాగి వైర్ కావాలి కదా, ఎత్తని మన ఎలక్ట్రీషియన్ మనం చేయాలంటే రాగి వైర్ కావాలి కదా. రాగి వైర్ అంత వెతికితే అక్కడ దొరకలేదు కదా, ఆ బంగారాన్ని రాగి వైర్గా చేస్తారు అని చెప్తాడు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని అదే చేస్తాడు, టార్గెట్ చేస్తాడు. ఏం చేస్తాడు వాడు? అలాగా